కూటమి ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ అర్హులైన కాపులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎంతో నమ్మకంతో తనకు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయంగా తనను కాపులతో పాటు అన్ని సామాజిక వర్గాలు ఆదరించారని, అందుకే 40 ఏళ్ల రాజకీయాల్లో ఉండగలిగానన్నారు. ఇటు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా తొలిసారి పశ్చిమకు విచ్చేసిన ఆయనకు కూటమి నాయకులు, అభిమానులు నీరాజనాలు పలికారు. మన మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పురంధేశ్వరి గారు కూడా మరి వాళ్ళందరూ కూడా మంచి ఉద్దేశంతో, మంచి ఆశయంతో మనకి బాధ్యతను అప్పచెప్పినప్పుడు మనం దీన్ని 100% దీనికి న్యాయం చేసినటువంటి బాధ్యత నా మీద చాలా ఎక్కువ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అభివృద్ధి చేయడానికి ఒక్క కాపు కార్పొరేషన్లోనే కాకుండా మిగిలినటువంటి అన్ని రంగాల్లోనూ కూడా అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి కూడా ఈ రోజున కాపు కార్పొరేషన్ అంటే అది ఓన్లీ కాపులకు సంబంధించింది. దాని విషయమే కాకుండా ఎస్సీల విషయం కానీ, ఎస్టీల విషయం కానీ, బీసీల విషయం కానీ, మైనార్టీల విషయం కానీ అందరి యొక్క అవసరాల్లో తప్పనిసరిగా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకి న్యాయం చేసే విధంగా నా శక్తి వంచన లేకుండా అన్ని రకాలుగానే కృషి చేస్తానని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఈ పదవి వచ్చినందుకు అభినందనలు తెలియపరిచినందుకు మన నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా మన నాయకత్వానికి, ప్రజానికానికి ఇటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, లేకపోతే కొత్తపల్లి సుబ్బారాయుడుగా నాకు ఉన్నటువంటి కొంతమంది ప్రజంగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తున్నాను.